బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఇన్వాయిస్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సుమారు 75 కోట్లకు పైగా విలువైన సరుకును ట్యాక్స్ చెల్లించకుండా ఎలాంటి ఇన్వాయిస్ లేకుండా తరలిస్తున్నట్లు సాధారణ వాహన తనిఖీల్లో గుర్తించారు పోలీసులు. ఈ వ్యవహారంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చేతివాటం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. భారీ ఎత్తున పన్ను ఎగువేతకు పాల్పడిన కంపెనీ మూలాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, సుమారు 75 crores కి సంబంధించి ట్యాక్స్ చెల్లించకుండా ఫేక్ ఇన్వాయిస్లు కూడా క్రియేట్ చేసిన కంపెనీ గురించి ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. విచారణ ఎంతవరకు వచ్చింది, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో భారీ ఇన్వాయిస్ కి సంబంధించి నకిలీ ఇన్వాయిస్ ల మోసం బయటకు వచ్చిందని చెప్పాలి. దీనికి సంబంధించి నకిలీ ఇన్వాయిస్లు 32 కోట్ల విలువ చేసే నకిలీ ఇన్వాయిస్లు క్రియేట్ చేసినట్టుగా, దానికి సంబంధించి నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే సాధారణ వాహన తనిఖీల్లో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. అంటే ఈ గూడ్స్ సంబంధించి వస్తువుల్ని తరలిస్తున్న క్రమంలో దానికి సంబంధించి తనిఖీలు చేయగా అందులో భాగంగా ఈ నకిలీ ఇన్వాయిస్ ని తయారు చేసి ఆ తర్వాత ఈ వస్తువుల్ని సరఫరా చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. దాంట్లోనే దాదాపు 32 కోట్లు కలిగినటువంటి ఇన్వాయిస్ల మోసం, అదే విధంగా ఈ వస్తువులకు సంబంధించి కావచ్చు సుమారు 75 కోట్లకు పైగా సరుకుల్ని ఇన్వెస్ట్ లేకుండా, అంటే జిఎస్టీ ట్యాక్స్ చెల్లించకుండా వాహనాలను తరలిస్తున్నట్టుగా కూడా ఆ కంపెనీకి సంబంధించి తనిఖీలు అయితే చేయడం జరిగింది. ఒక కంపెనీ మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టుగా ప్రజెంట్ అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు, అదేవిధంగా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ప్రజెంట్ దర్యాప్తు భాగంగా సేకరిస్తున్నారని చెప్పాలి. అంటే ఈ వ్యవహారంలో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందులో భాగంగానే ఈ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కూడా ఈ 32 కోట్లకు సంబంధించి చేతివాటం చూపించినట్టుగా కూడా పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా అధికారులు వివరాలు అయితే సేకరిస్తున్నారని చెప్పాలి. వివరాల్లో భాగంగానే ప్రజెంట్ సైబర్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు సెంట్రల్ క్రైమ్ కి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ కంపెనీకి సంబంధించి అదేవిధంగా ఈ విధంగా దొంగతనంగా తరలిస్తున్నటువంటి వస్తువులకు సంబంధించిన ఇన్వాయిస్, నకిలీకి సంబంధించిన ఇన్వాయిస్లన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ప్రెజెంట్ అయితే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పాలి. నాయన రైట్ అనిల్, గతంలో కూడా మరి ఈ కంపెనీ ఏదైతే ఉందో ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేయడం కానీ ట్యాక్స్ చెల్లించకుండా ఉండడం కానీ ఏమైనా చేస్తున్నట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. నాయన ప్రెజెంట్ మాత్రం ఈ కంపెనీకి సంబంధించి, అంటే ఈ కంపెనీ గూడ్స్ బండి దేశవ్యాప్తంగా కూడా సరుకుల్ని తరలిస్తుంది. ఆ తరలిస్తున్నటువంటి సరుకుల్లో భాగంగానే పెద్ద మొత్తంలో ఈ సరుకులు అనేవి తరలిస్తుంటారు కాబట్టి దానికి సంబంధించి ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేయడం, అదేవిధంగా ట్యాక్స్ చెల్లింపులు అనేవి ఎగవేయడం, ఆ ఎగవేసిన కారణంగానే వీళ్ళు ఎప్పుడైతే సాధారణ తనిఖీలు చేశారో వాహనాలకు సంబంధించి అప్పుడే ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి దానికి సంబంధించి గతంలో వీళ్ళకి సంబంధించి ఏమైనా ఈ విధంగా ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన ఎగవేతలు కావచ్చు, ఇన్వాయిస్లకి నకిలీ ఇన్వాయిస్లకు పాల్పడ్డ వివరాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ప్రెజెంట్ కేసులో భాగంగా దర్యాప్తులో భాగంగా తెలిసే అవకాశం ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం సాధారణ తనిఖీల్లో భాగంగా వీళ్ళ వ్యవహారం అంతా బయటపడింది కాబట్టి ఇందులో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో, అదేవిధంగా గతంలో ఏమైనా ఈ విధంగా ఈ ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేయడం కావచ్చు, అదేవిధంగా ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి కావచ్చు, ఏదైనా ఎగవేతలకు పాల్పడ్డారనే విషయాలపైన కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. నాయన కంపెనీ ఆర్గనైజర్స్ వర్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఏమైనా మాట్లాడారా దీనికి సంబంధించి? ప్రస్తుతం అయితే వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు తెలియాల్సి ఉంది. ఎప్పుడైతే కేసు నమోదు చేసుకున్నారో వాళ్ళు కూడా అందుబాటులో అయితే లేరు. అయితే ఈ కేసు నమోదు చేసుకున్న దాన్ని బట్టి ప్రెజెంట్ సైబర్ సెంట్రల్ క్రైమ్ సెంటర్ సంబంధించి ఈ కేసు నమోదు చేశారు కాబట్టి ఆ కేసులో భాగంగానే వాళ్ళ యొక్క వివరాలు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి గోప్యంగా ఉంచారు. వాళ్ళకి సంబంధించి వివరాలు త్వరలో తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నాయన రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.